నాకు చాలా ఇంకా అందరి గురించి చెప్పాలని ఉంది, కానీ దీస్ పీపుల్ ఆర్ మై ఫేవరెట్. నాకు చాలా కనెక్ట్ అయిపోయారు, లైక్ అ ఫ్యామిలీ మెంబర్స్ లాగా. సో బిగ్ బాస్ జర్నీలో ఎంత బ్యూటిఫుల్ అంటే, అరిచే టైంలో అరుచుకున్నాం, తిట్టే టైంలో తిట్టుకున్నాం, నవ్వాల్సిన టైంలో నవ్వాం, అరవాల్సిన టైంలో లైక్ అరిచాం, ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయాం. ఎంత బ్యూటిఫుల్గా ఉండిందంటే జర్నీ, అండ్ మీరు చాలామంది ఎంజాయ్ చేసి ఉంటారు. సో ఆ జర్నీ లాస్ట్ డే మేము ఎంత ఎమోషనల్ అయ్యామో మీకు తెలుసు. సో అంత ఒక బ్యూటిఫుల్ జర్నీ, బ్యూటిఫుల్ మెమోరీస్ని తీసుకొని బయటకు వచ్చాం. బయటకు వచ్చి చూస్తే హౌస్లో జరగడం కన్నా హౌస్లో జరిగిన ఒక బ్యూటిఫుల్ మెమొరీ అండ్ ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఉంటే బయట అసలు అర్థం కావట్లేదు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. అసలు ఎందుకు అంత నెగటివిటీ అనేది నాకు అర్థం కాలే. బికాస్ వీ ఆల్ ఆర్ గుడ్, వీ ఆల్ ఆర్ హ్యాపీ. ఎవ్రీ సిచ్యుయేషన్ని, ఎవ్రీ సెకండ్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా బాగా ఆడాం. అంతా అయిపోయింది, బయటకు వచ్చాం. మీ కొంతమందిని ఒక విషయంలో నేను రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. వాట్ ఎవర్ హ్యాపెన్, డన్ ఈజ్ డన్. డన్ ఈజ్ డన్. ప్లీజ్ ఇలాంటి నెగిటివిటీ ఉన్న ఆపేయండి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే కళ్యాణ్ గురించి. బికాజ్ ఇది తన కెరియర్, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, అయిపోయింది కూడా. వీలవుతే మనలో ఎంత అవుతే అంత మనం ఒకరికి యూనో ఏమి చెయ్యకపోయినా పర్లేదు, చదువు అనేది అయితే వద్దు, ఎందుకంటే ఇది ఒకర కెరియర్. సో ప్లీజ్ వద్దు, ఐ రిక్వెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది అడిగిన క్వశ్చన్ నాకు, 20 lakhs తీసుకోవాల్సింది ఎందుకు వదిలేశారు అనేసి. ఆ 20 lakhs ఎక్కడ చేరుకోవాలో అక్కడే చేరుకుంది. నేనైతే ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. సో యా, ప్లీజ్ అది కూడా వద్దు. ఇంకేమున్నాయి? ఓకే ఫైన్, నేను మాట్లాడుతూనే ఉన్నాను.